ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక టాపర్కి మధ్యలో ఏంటి డిఫరెన్స్? టాపర్స్ చకచకా క్యాలిక్యులేషన్స్ చేస్తారా? కాదు. టాపర్స్కి ప్రతి ఒక్క చాప్టర్ది షార్ట్ ట్రిక్స్ తెలుసు. సో మిమ్మల్ని అందరినీ కూడా టాపర్స్ చేయడానికి ఈరోజు వీడియోలో తీసుకొని వచ్చేసాను షార్ట్ ట్రిక్స్. అది ఏ చాప్టర్ నుంచి? అందరికీ కష్టమైన అరిథమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి. సో వెల్కమ్ ఆల్ స్టూడెంట్స్ టు ద మ్యాథ్ మెంటార్ సిబిఎస్ఈ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ఆలోచిద్దాం, ఇంగ్లీష్లో రాసేద్దాం. First question, if Sn is equals to 4n square plus 5n, find D. ఏం అడుగుతున్నారు? Sn is equals to 4n square plus 5n. మనము D వాల్యూ కనుక్కోవాలి. ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేస్తాం? ట్రెడిషనల్ మెథడ్లో n is equals to 1 and find out చేసి S1 is equals to 4 plus 5 which is 9. S1 is equals to A1 first term which is A 9. Then n place లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా అంతా చేసుకుంటూ పోతాం. ఇదే క్వశ్చన్ మీకు ఎంసీక్యూలో వస్తే కెన్ యూ అఫోర్డ్ టు డూ ఆల్ ది స్టెప్స్? లేదు. సో హియర్ ఇస్ ద మెంటార్ ట్రిక్. ఏం చెప్తోంది? నా ట్రిక్ ఏంటి? సపోజ్ ఇదే క్వశ్చన్ b is equals to 2a. సో ఫస్ట్ మీరు చూడండి, ఇచ్చిన Sn ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ లో ఉందా? n స్క్వేర్ ఉంది, n ఉంది. సో క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉంది. అలా ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ n స్క్వేర్ ముందు ఉన్నదాన్ని a అనుకోండి, n ముందు ఉన్నదాన్ని b అనుకోండి. దెన్ కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2 ఇంటూ ఇక్కడ n స్క్వేర్ ముందు ఏ కోఎఫిషియంట్ ఉందో దాంతో మల్టిప్లై చేయండి, వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్ కి Sn ఇస్ ఈక్వల్స్ టు 4n స్క్వేర్ ప్లస్ 5n. కంపేర్ చేయండి. ఏ ప్లేస్ లో 4 ఉంది, బి ప్లేస్ లో 5 ఉంది. సో కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాము? 2 ఇంటూ n స్క్వేర్ ముందు ఏ నెంబర్ ఉంది? సో d ఈజ్ ఈక్వల్స్ టు 8. చిటికలో చేసేసాం ఇది. నౌ ఐ వాంట్ యు ఆల్ ద స్టూడెంట్స్ టు డూ దిస్ సమ్ ట్రెడిషనల్ మెథడ్ లో చేసి చూసి మీకు గనక బి కరెక్ట్ 8 వచ్చింటే కామెంట్ సెక్షన్ లో ఎస్ ఫస్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని పెట్టండి. ఓకే, చల్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ ఫైండ్ ద ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్. ఎక్కడుంది ట్రిక్? ఫ్రమ్ ద ఎండ్. ఓకే, నో ప్రాబ్లం. ఏపీ 2, 7, 12 till 102. మామూలుగా మనం ఇది 2 మార్కర్ 3 మార్కర్స్ అయితే ఎలా చేయాలి? ఏపీని రివర్స్ చేద్దాం. ఏ కామన్ డిఫరెన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి నార్మల్ ఏఎన్ ఫార్ములా యూస్ చేస్తాం. బట్ ఇది మెంటార్ ట్రిక్. మెంటార్ ట్రిక్ ఏంటి? హౌ విల్ యూ ఫైండ్ ద ఏఎన్? దట్ టు ఫ్రమ్ ద ఎండ్. ఫ్రమ్ ద ఎండ్ ఎలా కనుక్కుంటాము? ఫార్ములా L మైనస్ n మైనస్ 1 ఇంటూ డి. కొంచెం ట్వీక్ చేసాము అంతే, ఒరిజినల్ ఫార్ములా. L అంటే లాస్ట్ టర్మ్ 102 మైనస్ ఏ టర్మ్ కనుక్కోమన్నారు? ఫిఫ్త్ టర్మ్. సో A5 అని రాద్దాము. A5 is equals to 5 minus 1 into D ఎంత? 7 minus 2 is 5. So 102 minus 4 5 is 20. 100 minus 20 is 80. 80 plus 2 is 82. So the fifth term from the end of this AP is 82. Which is the mentor trick? If Sn is equals to 3n square plus 2n, third question ki short trick. Sn is equals to 3n square plus 2n. Find an. దీంట్లో ట్రిక్స్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్, ఏది ఈజీ అనుకుంటారో దాన్ని ఫాలో అయిపోండి. నో ఇది Sn, is this not looking like an square plus bn? సో మనకి ఈజీగా డి ఫైండ్ అవుట్ చేయటం వచ్చు. 2a విచ్ ఈస్ 2 ఇంటూ 3 విచ్ ఈస్ 6. సో డి వాల్యూ తెలిసిపోయింది. అండ్ ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? S1 అని సబ్స్టిట్యూట్ చేయండి. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 వచ్చింది. S1 ఈజ్ 5. S1 అంటే
ఫస్ట్ టర్మ్, దాన్నే మనం ఏ అని కూడా అనుకోవచ్చు. సో మనకు ఏ వచ్చేసింది, డి వచ్చేసింది. టక్కున ఏం ఫైండ్ అవుట్ చేయండి, ఏఎన్. ఏఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ ఎంత, ఏ ఈజ్ 5 ప్లస్ n minus 1 into d is 6. So 5 plus 6n minus 6, 6n minus 1. So nth term ఏంటి, 6n minus 1. గివెన్ క్వశ్చన్ కి ఇది ట్రిక్ 1. ట్రిక్ 1 లో మనం ఏం చేసాము, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం d ని అగైన్ షార్ట్ ట్రిక్ యూజ్ చేసి d వాల్యూ కనుక్కుందాం. ఏ వాల్యూ అగైన్ n ప్లేస్ లో 1 పెట్టి ఏ కనుక్కోండి. యూజింగ్ ఏ ఇన్ ఫార్ములా nth టర్మ్ వచ్చేస్తుంది. లేదు అంటారా, ఇంకో షార్ట్ ట్రిక్. when sum of n terms is given, how will you find an? This is the mentor trick again. an is equals to sn minus sn minus 1. mentor trick చూద్దాం. సో an is equals to sn ఎంత, 3n square plus 2n minus sn minus 1. అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే ఎక్స్ప్రెషన్ లో n ఉందో దాన్ని మనం n minus 1 అని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 ఇంటూ n minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ n minus 1. దీన్ని సింపుల్ గా సింప్లిఫై చేయటం అంతే స్టూడెంట్స్. 3n స్క్వేర్ ప్లస్ 2n మైనస్ ఇది a మైనస్ b హోల్ ఫామ్ లో ఉంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. use distributive property 2n minus 2. So 3n square plus 2n minus again multiply ఈ బ్రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ కి 3 తో మల్టిప్లై చేయండి. 3n స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 6n. మళ్ళీ వీటిని మల్టిప్లై చేయొద్దండి, అయిపోయింది మల్టిప్లికేషన్. 2n మైనస్ 2. బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ సింప్లిఫై చేయండి. 3n స్క్వేర్ ప్లస్ 2n మైనస్ 3n square minus 6n plus 2n. So minus 4n plus 3 minus 2 plus 1, which is 3n square plus 2n. ఈ మైనస్ ప్రతి ఒక్క టర్మ్ కి మల్టిప్లై చేస్తే సైన్స్ చేంజ్ అవుతాయి. 4n minus 1 minus 3n square plus 3n square. 2n plus 4n is 6n minus 1. So an టర్మ్ ఎంత, 6n minus 1. ఇలా చేసినా వస్తుంది మీకు, ఇందాక చెప్పిన షార్ట్ ట్రిక్ లో చేసినా వస్తుంది. సో ఈ థర్డ్ క్వశ్చన్ కి 2 షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది వాడుకోండి. ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, సిబిఎస్ఈ అడుగుతూనే ఉంటుంది. ఇది గనక మీకు ఎంసీక్యూలో వస్తే మీరు కళ్ళు మూసుకొని ఇది ఆన్సర్స్ రాసేయండి. ఎలాంటి క్వశ్చన్ కి, ఇఫ్ am is equals to n and if the nth term of an AP is equals to m, then find the common difference. Common difference -1 వచ్చి తీరుతుంది. ఆల్వేస్, అందుకే రాశాను ఆల్వేస్. సమ్ కి చేంజ్ అవుతుందా మ్యామ్ అని అడగద్దండి, ఆల్వేస్ -1 వస్తుంది. ఎప్పుడు, when the conditions are this. Again if am is equals to 1 by n, కండిషన్ చేంజ్ అయితే ఇది యూజ్ చేయొద్దండి, డిఫరెంట్ వస్తాయి. అండ్ the m plus nth term ఏది వస్తుంది, always 0, always 0. and first term of such an AP ఏముంటుంది, m plus n minus 1 always. ఇవి బండ గుర్తులుగా గుర్తు పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి రట్టామా నేను కూడా ఎంకరేజ్ చేయను, బట్ టైం సేవ్ చేయాలంటే గుర్తు పెట్టుకోవాలి. నో కింద మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, సేమ్ an is equals to 10, a10 is equals to 7. నౌ మీరు ట్రెడిషనల్ మెథడ్లో చేయండి. ట్రెడిషనల్ మెథడ్లో చేసి మీకు సేమ్ టు సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయా రాలేదా అని చెక్ చేయండి. ఒకవేళ వస్తే కామెంట్ సెక్షన్లో ఏం రాయాలి, ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అని ఒక కామెంట్ పెట్టండి. ఓకే, ఫిఫ్త్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సిబిఎస్ఈ ఇది ఇలాంటి క్వశ్చన్ మీరు 4 మార్కర్ 3 మార్కర్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 మార్కర్ 4 మార్కర్స్ లో ఎస్ స్టెప్స్ ఉండాలి, వర్కింగ్ ఉండాలి. ఇది నేను
క్వశ్చన్ యాక్చువల్లీ ఒక వీడియోలో చేశాను, ప్లీజ్ చెక్అవుట్ దిస్ కైండ్ ఆఫ్ సమ్. దీని వర్కింగ్ చూడండి. బట్ ఎంసీక్యూలో వస్తే ఏం చేస్తారా? ఫుల్ వర్కింగ్ చేస్తారా? హాఫ్ అ పేజ్, 1 పేజ్? లేదు. సో షార్ట్ ట్రిక్. ఎస్, ఏమి ఇచ్చారు అసలు? క్వశ్చన్ ఏంటి? సమ్ ఆఫ్ 2 ఏపీస్ ఉన్నాయి. వాటి సమ్ ఆఫ్ n టర్మ్స్ దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7n + 1 4n + 27. వాళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ది 11th టర్మ్. సో ఆ రెండు ఏపీస్ ది A11 A-11 రేషియో అడుగుతున్నారు. ఇది 3-4 మార్కర్స్ ది. సో చాలా వర్కింగ్ ఉంటుంది. బట్ మెంటార్ ట్రిక్, హౌ విల్ యూ ఫైండ్ ద వాల్యూ? ఫస్ట్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2k - 1. ఈ k ఏంటి? k ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమని అడిగారు? 11th టర్మ్. సో వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్, 11th టర్మ్, 15th టర్మ్, దట్ నెంబర్ విల్ బికమ్ యువర్ k. సో 2 × 11 - 1, 22 - 1, which is 21. Now to find this ratio, A11 by required ratio ఏదైతే అడుగుతున్నారో ఈ 7n గివెన్ రేషియోనే రాసేసుకోండి. గివెన్ రేషియో రాసుకున్నాక n ప్లేస్ లో మీకు వచ్చింది కదా ఇక్కడ ఆన్సర్ 21, సబ్స్టిట్యూట్ చేసేయండి. 7 + 140, okay, plus 1 by 4 1s 4, 4 2s 8 plus 27. So ఇది 148 by 11, 10, 11. So the required ratio is 148 by 11. మీరు ఇదే సమ్ని ట్రెడిషనల్ మెథడ్లో స్టెప్స్ వేసి చూడండి, ఆన్సర్ ఇదే వస్తుంది. సో మెంటార్ ట్రిక్ ఏంటి? n is equals to 2k - 1. k అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు 11th టర్మ్, 15th టర్మ్, ఏ టర్మ్ అడుగుతున్నారో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ n వాల్యూ కనుక్కోండి, తర్వాత రేషియోలో సబ్స్టిట్యూట్ చేసి రిక్వైర్డ్ రేషియో కనుక్కోండి. దట్స్ ఆల్. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ అందరికీ తెలుసు ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.